ప్రజాపాలన చిన్న ఉంది. ఈ కొంత ఇక ఇప్పుడు అన్ని తీర్లకు అదొక కొంత భూములు అట్లా కొంత ఎక్కువ భూములకు 40 ఎకరాలకు 50 ఎకరాలు 100 ఎకరాలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కొంత బాధపడు మామూలు 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్నాడు. ఇదే పద్ధతి మంచిగా ఉందని అందరికీ 5 ఎకరాలు లోపిస్తే అందరికి బాగుంటుంది భూమి అనేది కొందరికి బాగానే ఉన్నాయి. ఇప్పుడు మన బాసులు అంటే కొందరికి అటు 2 తీర్లు, కొందరు అటు ఇటు తిరుగుతాక మంచిగా ఉంది అంటారు. ఎప్పుడో ఏడాదికి ఒకసారి పోయినా ఇక బస్సు ఎక్కి వేస్ట్ అని కొంత బాగానే రైతు బంధు రైతు భరోసా మీకు ఏమైనా వస్తుంది? మాకంటే ఇదివరకు నాకు 5 ఎకరాలు ఉండేది, కాకుంటే ఇప్పుడు మన 2 ఎకరాలకు వచ్చింది. ఎకరానికి వస్తున్నారు 2 ఎకరాలకు వస్తుంది. అంటే ఓసారి ఎకరానికి వచ్చింది, ఓసారి ఎకరానికి వచ్చింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి మొత్తం వేసేది మొత్తం వేసేది అది వేసింది. ఎకరానికి వేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ నేస్తుంది కాబట్టి కాకుంటే ఇక ఒక 5 ఎకరాల లోపు అందరికి వేసుకపోతే ఒక అందరికి కూడా ఒక తృప్తి కాకుంటే ఎక్కువ 20-30 ఎకరాలు నాకు అంత వచ్చేదని బాధపడతాను. కానీ ఇక అందరికీ 5 ఎకరాల లోపు అయితే అందరికీ 5 ఎకరాల వరకు వేస్తే మంచిగా ఉంటుంది అందరికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందా, కేసీఆర్ గారి పాలన బాగుందా? మీకు రైతుగా చెప్పండి. పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాకుండా రైతుగా మీకు ఏ పరిపాలన? రైతుల లెక్కలు అయితే ఇప్పుడు కొంచెం ఏం చేసి అంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొంత మాఫియాలో లోన్లు కట్టుకుంటే అప్పుడు ఉన్నాయిగా మాఫీ అయితే అనేది కొందరికి. ఇప్పుడు నాకు కూడా 2 లక్షలు మాఫీ కాలే, కొందరికి అయిన వాళ్ళకే డబల్ అయింది. వాళ్ళ కొంచెం రేవంత్ రెడ్డిది కొంచెం ఫెయిల్ అయింది. అంటే రైతు మాఫీ వేస్తున్నావు 1 లక్ష కాడికన్నా చేసినా అంత బాగుండు. కొందరికి వేసి కొందరికి కేసీ ప్రభుత్వం అప్పుడే మాపైన మళ్ళీ తీసుకుని మళ్ళీ వాళ్ళకే కానీ ఇంకో వేరే వాళ్ళకు మాఫీ కాలేక కొందరికి ఎదురకత ఉంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి అయిపోయింది. స్థానికంగా ఎమ్మెల్యే గారు గతంలో గాదర్ కిషోర్ ఎలా ఉన్నాడు, మందుల సామ్యాలు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు మందుల సామ్యాలు? ఇక కొంత అంటే ఇప్పుడు మామూలుగా ఊళ్ళలోకి వస్తే కొంచెం కాకుంటే మా ఊర్ల వరకు కొన్ని పనులు చేస్తుండు. మా ఊరి వరకు అయితే పర్వాలేదు, మా ఊర్లో కొన్ని పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు కొన్ని సీజన్ పోయి కొంత గతంలో జరిగలేదు అట్లా కూడా నడిచినాయి. కానీ కొన్ని నడిచి కొంచెం ఇప్పుడు కూడా కొంచెం ఇప్పుడు కొంచెం మా ఊరుకు కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తుంది. మా రాపాక్ అనేది కొంచెం మాకంటే మాకు ఇప్పుడు మామూలుగా మాకు మార్కెట్ ఇచ్చారు మీరు అని చెప్పి కొంత రాపాక్ కొంత జరిగిన కొంటారు. అంటే మా కాడ ఏమైందంటే ఒక 4-5 ఎకరాల భూమి లేక ఒక గుడి ఉంది ఊరి పాయింట్. ఆ గుడి పాయింట్ 100 మంది 96 మంది సీరియల్ తీస్తే అట్లా పోలీస్ సీరియల్ ఇస్తే అలా తీసి లైన్ బట్టి ఇక 5-6 కోళ్ళు పోపిస్తారు. 5 లైన్ బట్టి ఫోన్ చేయగానే వాళ్ళు తెచ్చి పోస్తారు. 10 కుప్పలు చేయగానే మళ్ళీ బంద్ పెడతారు. మళ్ళీ 10 కుప్పలు కానీ మళ్ళీ ఇప్పటికీ మా కాడ గ్యారెంటీలు అంటే ఇప్పుడేం పెద్ద ఏమి యూజ్ కాలే పెద్ద యూజ్ అయితే అన్ని కాలే. ఇప్పుడు మాకైతే లోన్ కూడా మాకు కాలే. ఇప్పుడు అయినా కానీ కొందరికి నాకు ఇప్పుడు 2 లక్షల మునం అవుతుంది. అవి మనకి కాలే. రైతు బంధు కూడా కాకుండా అదొరకు మా మేడానికి 8 ఎకరాలు ఉంది, నాకు 4 ఎకరాలు ఉంది. కానీ అదొరకు 8 వచ్చేది, నాకు 4 వచ్చేది. కేసీఆర్ గారు పథకాలు బాగుండేదా? రేవంత్ రెడ్డి కొత్త పథకాలు పెట్టి 6 గ్యారెంటీ అంతేగాని కేసీఆర్ గారు ఏంటంటే ఎన్నికల హామీలో భాగం కాకుండా కొత్త కానీ అందులో కూడా ఆయన పెట్టింది కూడా కొంత ఏమైందంటే దళిత బంధు ఒక 10,000 పెట్టిండు 10 లక్షలని. అది ఆ పార్టీ ఆయనకి దెబ్బ అయింది. దెబ్బ అయింది. ఎందుకంటే ఇప్పుడు రాపాక ఉంది, రాపాకలో 3-4 వచ్చింది. ముగ్గురికే 30 లక్షలు వచ్చినాయి. ఇక మనకేలా ఉందంటే కొంత ఎదురే కదా అట్లా అయింది. ఇప్పుడు 3 ఎకరాల భూమి అంటే అది సక్సెస్ కాలేదు. దానికి కూడా కొన్ని పథకాల వల్ల విప్లవమైంది. కొంత ఇప్పుడు ఉన్న మామూలుగా ఇక కార్యకర్తలు ఉంటాయి, ఆయన కొన్ని మనుషులే కానీ కింది లెవెల్గా 10 ఏళ్ళ ఏమైందంటే కొంత ఇక అవినీతి కొంత జరిగినాయి అనుకున్నారు. ఇక జనాలు ఏమైందంటే మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు వస్తే ఇక 10 ఏళ్ళు వరుసం పట్టిస్తే ఇక జర మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఇస్తే ఇక మొత్తం ఇక అంతా ఇక మళ్ళీ వచ్చే ఇంకో 5 సంవత్సరాలకు రాలేకపోతాం. ఇక అవినీతి ఎక్కువ చేసిపోతారు. ఒకసారి మళ్ళీ మారిస్తేనే జర మంచి లెవెల్ ఉంటుంది అనేది కొంత జనంలో మారిన అట్లా కొంత అట్లా. థ్యాంక్ యూ.